హలో అండి, క్యాప్సికమ్ కర్రీ తయారీ విధానం. ముందుగా క్యాప్సికమ్, ఎర్రగడ్డ, టమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసి వేయించి తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కొద్దిసేపు వేయించాలి. చపాతీలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఇది వేగిన తర్వాత పసుపు 1/2 స్పూన్, సాల్ట్ 1 స్పూన్ వేసి వేయించాలి. తర్వాత క్యాప్సికమ్ అంతా వేయాలి. 1/2 కేజీ క్యాప్సికమ్ కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను. టమాటోస్ 3 కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ 2 మీడియం సైజు సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్టు 1 స్పూన్ వేయండి. ఇవన్నీ బాగా వేయిస్తూ అలా కలుపుతూ వేయించండి. తర్వాత టమాటో వేయండి. టమాటో స్మాష్ అయ్యే వరకు వేయించండి. కలుపుతూ వేయించాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, చూసి వేసుకోండి. కారము అవి కూడా మీకు నచ్చినట్టు చూసి వేసుకోండి. కారం 1 స్పూన్, ధనియా పొడి 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్ వేసి కలపండి. కొద్దిసేపు అలా కలుపుతూ ఉండండి. తర్వాత కొత్తిమీర వేసేసి కలపండి. అంతేనండి, క్యాప్సికమ్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.